సాఫ్ట్గా ఫ్లఫీగా మామిడి రుచితో నిండిన సూపర్ టేస్టీ కేక్. ఈరోజు మనం చాలా ఈజీగా సూజీ రవ్వతో మామిడి కేక్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మైదా లేకుండా చాలా సింపుల్గా చేసే ఈ కేక్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మామిడి పండ్ల స్వీట్నెస్తో ఈ కేక్ చాలా మాయిస్ట్గా సాఫ్ట్గా ఉంటుంది. మీ పిల్లలకి మ్యాంగో అంటే ఇష్టమైతే ఇది ఖచ్చితంగా వాళ్ళకి ఫేవరెట్ అవుతుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కప్పున్నర వరకు సూజీ రవ్వ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. బొంబాయి రవ్వ అంటారు కదా, అదే. వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఒక మ్యాంగో తీసుకుని పల్ప్ మొత్తాన్ని తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇది బాగా పండిందండి. అందులోనే తగినంత స్వీట్నెస్ కోసం బెల్లం కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టినటువంటి మ్యాంగో ప్యూరీని రవ్వ ఉన్న బౌల్లోకి వేసి మొత్తం కలిసే విధంగా గరిటెతోటి బాగా మిక్స్ చేయండి. కొంచెం గొంతది సరిగ్గా లేదండి, వాయిస్ అది కరెక్ట్గా రావటం లేదు. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత అందులో పావు కప్పు వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఆయిల్ వేసుకుంటే కనుక సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వేసుకోండి, ఫ్లేవర్లెస్ ఆయిల్ అనమాట. ఈ ఆయిల్ అంతా రవ్వ పీల్చుకునే విధంగా బాగా మిక్స్ చేయాలండి. ఆ తర్వాత అందులో అరకప్పు వరకు పాలను వేసి పాలను కూడా బాగా మిక్స్ చేయండి. ఎక్కడా ఉండలు లేకుండా ఈ పాలు మొత్తం రవ్వలో మిక్స్ అయిపోవాలన్నమాట. ముద్దలా ఉంది కదండి, సో కలపడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో గరిటెతోటి ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేయండి. ఎక్కడ ఉండలు అనేవి ఉండకూడదండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత మరొకసారి గరిటెతోటి మిక్స్ చేయండి. పాలు మొత్తాన్ని ఈ రవ్వ అనేది పీల్చేసుకుంటుందండి. మరొకసారి గరిటెతోటి మిక్స్ చేసిన తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి. అందులోనే కొంచెంగా పాలను వేసుకుంటూ బాగా మిక్స్ చేయండి. ఎక్కడా ఉండలు లేకుండా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. కేక్ బ్యాటర్ రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలండి, అలా వస్తే సరిపోతుంది. సో కొంచెంగానే పడతాయి మనకు పాలు అనేవి, చూసి వేసుకోండి. నెక్స్ట్ కేక్ బౌల్ తీసుకుని ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ పెట్టండి. బటర్ పేపర్ లేని వాళ్ళు వైట్ పేపర్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నా పర్వాలేదు. దానికి కూడా ఆయిల్ అప్లై చేసి బ్యాటర్ని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోండి. బటర్ పేపర్ వద్దనుకున్న వాళ్ళు కేక్ బౌల్కి ఆయిల్ అప్లై చేసి గోధుమ పిండితో కోట్ చేసుకోండి. బ్యాటర్ మొత్తాన్ని కేక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోండి. 2-3 సార్లు ట్యాప్ చేసిన తర్వాత 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసినటువంటి బౌల్లో పెట్టుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. కరెక్ట్గా 30 మినిట్స్లో బేక్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు బేక్ అవ్వకపోతే కనుక మరొక 5 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్ని తీసేయండి. వీటిని మనం పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి. సో అంచుల్ని ఈ విధంగా చాక్ సహాయంతో కట్ చేసుకొని డిమోల్డ్ చేసుకోండి. మ్యాంగో ఫ్లేవర్, సాఫ్ట్ టెక్స్చర్, ప్రతి బైట్లో ఆనందాన్ని ఇచ్చే స్పెషల్ డిజర్ట్ ఇది. తప్పకుండా ట్రై చేయండి. ప్రేమతో చేసిన ప్రతి రెసిపీకి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. అలాంటి తీపి జ్ఞాపకాలను పంచే ఈ మ్యాంగో కేక్ మీ ఫ్యామిలీ అందరితో కలిసి ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ సమ్మర్ సీజన్లో మ్యాంగోస్తో చేసే బెస్ట్ డిజర్ట్ ఇదే అండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.